హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్లో మీరు వచ్చేసి 4th డే అండ్ 5th డే ఆఫ్ టర్కీ చూస్తారు. యాక్చువల్గా మేము థర్స్డే బయలుదేరాము అనమాట. అరౌండ్ ఆఫ్టర్నూన్ బయలుదేరాము. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11:30, 12 అలా అయిపోయింది. సో ఆ రోజు జస్ట్ ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము రిసార్ట్ అంతా తిరిగి తర్వాత ఏమేం ప్లేసెస్కి వెళ్ళొచ్చు, ఏమేమి చూడాలి అనేవి అంతా ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా డే 1లో. డే 2లో వచ్చేసి మేము అంటాలియా డే ట్రిప్కి వెళ్ళాము. డే 3 వచ్చేసి పామక్కలేకి వెళ్ళాము. తర్వాత డే 4 అండ్ డే 5 వచ్చేసి రిసార్ట్లోనే రిలాక్స్డ్గా గడిపామన్నమాట. నేను నా ఫస్ట్ డే ఆఫ్ టర్కీ ట్రిప్లోనే చెప్పాను కదా, లైక్ వీ వాంటెడ్ ఏ వెరీ రిలాక్సింగ్ హాలిడే అని. సో ఈ 2 days మేము రిసార్ట్లోనే స్పెండ్ చేద్దామని డిసైడ్ అయితే చేసుకున్నాం అనమాట. సో ట్యూస్డే రోజు మాకు టర్కీ టైమింగ్లో 3:30కు 4 ఫ్లైట్ ఉండింది. సో మేము ఆ రోజు ఇంటికి వచ్చేసరికి యూకే టైంలో 9:30 అయింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే మేము డిన్నర్ రూఫ్ టాప్లో చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ నేను చెప్పాను కదా డైనింగ్ హాల్స్ ఉంటాయని, దాంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ మేము చేసేవాళ్ళము. డిన్నర్ కూడా అది ఓపెనే ఉంటుంది. అక్కడ నుంచి సర్వ్ చేసుకొని పైకి వచ్చి తింటే బాగుంటుంది కదా వ్యూ అని చెప్పి నైట్ టైంలో మేము పైకి వచ్చి తినేవాళ్ళం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిన్నర్స్ అయితే రూఫ్ టాప్లోనే చేసేవాళ్ళము. డిన్నర్ అయిపోయినాక ఇంకా మేము బయటికి వచ్చాము. చిన్నగా సావనీర్స్ లాంటివి ఏమైనా షాపింగ్ చేసుకుందామని బయటకు వచ్చాము. చూస్తున్నారు కదా రిసార్ట్స్ ఒకదాని పక్కన ఒకటి, ఇలా చాలా రిసార్ట్స్ ఉంటాయి ఆ లైన్లో. అన్నీ మంచిగా లైట్స్తో బాగా డెకరేట్ చేశారు. చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇక్కడ షాపింగ్ వచ్చేసి చాలా లేట్ నైట్ వరకు ఓపెన్ ఉన్నాయి. అరౌండ్ మేము ఫస్ట్ డే వచ్చేసరికి 12 అయిందని చెప్పాను కదా, అప్పటికి కూడా షాప్స్ ఓపెన్ ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళు అరౌండ్ 1 o'clock అట్లా ఏమైనా క్లోజ్ చేసుకుంటారేమో. మేమైతే కొన్ని టర్కిష్ టీ కప్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ చాలా ఫ్లేవర్స్ ఆఫ్ టీ పౌడర్స్ ఉన్నాయి కదా, సో 2 different ఫ్లేవర్స్ ఆఫ్ టర్కిష్ టీ పౌడర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రిక్స్ అనేవి చాలా వైరల్ అయ్యాయి కదా. సో టర్కీకి వచ్చి టర్కీ ఐస్ క్రీమ్ తినకపోతే ఎలాగా, అందుకని మేము ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి వీడియోలో ఆయన పిల్లలతో ఎట్లా ట్రిక్స్ చేస్తున్నాడో. It is good. No chocolate, caramella. Hey, you got a big one. La bella. Oh, beach. Beep. Yes, come on, say. Do it. Yes, come on. Come on, yay! Yay, go for it. It's okay. No. But was it fun? It's crazy. Mommy. Fancy it judo ఒక్కసారి. Yeah. Oh. Yeah. Allah canına bak seni. Are you sure, Nana? You don't want ice cream? Merhaba. Oh. Lady Gaga. Oh, Okay. Vanilla, chocolate, caramel, bubblegum, strawberry. Abi. Aman abi. Ajabi. Gini. Yes. Çoço. Aman abiciğim. Yapma abiciğim, tut bakayım. Allah. Ice cream abi. Sever abi. Yes, it's okay. Okay, no show. భయపడకరా బాబు. Come on, baby. Yes, come on, baby. Oh my God. No. Yo. Yeah. Very nice. Thank you very much, my friend. ముందు రోజు పామకోలేకి వెళ్ళాం కదా,
సో నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయిపోయింది అనమాట, 12:30 ఏమో అయ్యింది. సో అందుకని లేట్గా లెగిసాము ఆ రోజు, డే 4. లేట్గా లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా బ్రంచ్ చేసేసాము. బ్రంచ్ చేసేసి ఇంకా బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళి చాలా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము ఆ రోజు. ఎందుకంటే ఫస్ట్ డే బీచ్కి వెళ్ళినప్పుడు మొత్తం వాటర్లో ఆడుకోవడానికి, యాక్టివిటీస్ చేయడానికే స్పెండ్ చేసేసాము అనమాట. సో స్పెషల్గా ఫొటోస్ కోసమే డెడికేటెడ్గా మేము ఆ డే అంతా బీచ్లో ఫొటోస్, రిసార్ట్లో ఫొటోస్ అదంతా తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ చేసి ఇలా షాపింగ్ చేసి మేము వచ్చేసరికి లేట్ అయింది. బయట అప్పటికి డిస్కో అయిపోయింది. మేము కొంచెం సేపు డిస్కో ఎంజాయ్ చేసాము. చెప్పాను కదా, నార్మల్గా వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్లో వచ్చేసి, ఆ రోజు మండే కదా, నార్మల్ డేస్లో వచ్చేసి వాళ్ళు అరౌండ్ 11-11:30కి అంతా బయట ఓపెన్ డిస్కో క్లోజ్ చేసేసి క్లోజ్డ్ డిస్కో స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. సో ఇది క్లోజ్డ్ డిస్కో అనమాట. ఇక్కడ లైవ్ మ్యూజిక్ అయితే ఉంది. ట్యూస్డే వచ్చేసి మేము అరౌండ్ 1:30కి అట్లా చెక్అవుట్ చేసేయాలన్నమాట. సో మార్నింగే వచ్చి మేము పూల్లో చాలాసేపు ఆడుకున్నాము. తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాము. Okay, let's jump in here. Hanya, Kikundi, don't jumping. No jumping. No jumping. బ్రేక్ఫాస్ట్ చేసేసినాక ఇక్కడ మేము ఊరికేనే కిడ్స్ క్లబ్కి అయితే వెళ్ళాము. చెప్పాను కదా, ఈ కిడ్స్ క్లబ్ ఏంటంటే పేరెంట్స్ బీచ్కి కానీ అక్కడ కానీ పూల్లో కానీ స్పెండ్ చేస్తుంటే పిల్లలు మరీ టాడ్లర్స్ ఉంటే వాళ్ళు సతాయిస్తారు కదా బాగా. సో వాళ్ళని కేర్ తీసుకోవడానికి అనమాట. ఇవన్నీ ఆల్ ఇంక్లూజివ్. వాళ్ళు కేర్ తీసుకుంటారు, సర్టన్ టైం ఇస్తారనమాట. ఇన్ని అవర్స్, ఈ టైం టు ఈ టైం మేము చూసుకుంటాము అని. ఆ టైంలో పిల్లల్ని అక్కడ వదిలేసి పేరెంట్స్ కెన్ హ్యావ్ దేర్ ఫన్. అయితే మేము అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంతే. ఇక్కడ చూడండి, పిల్లలందరినీ అట్లా వదిలేసి వెళ్ళిన వాళ్ళే. కొంతమంది మనం పేరెంట్స్ కూడా ఉండాలి, అట్లాంటి గేమ్స్ ఆడుకోవాలి అంటే అక్కడ మనల్ని ఉండనిస్తారు కూడా పేరెంట్స్ని. లేదు అంటే అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది, దే విల్ టేక్ కేర్ అనమాట. యాక్చువల్గా ఈ హాలిడే మేము చాలా రిలాక్సింగ్గా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు లాస్ట్ డే మళ్ళీ వెళ్ళిపోవాలా, అబ్బా అప్పుడే అయిపోయింది హాలిడే అనిపించింది. జనరల్గా యాపిల్ ట్రీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా యూకేలో. అలాగే ఇక్కడ టర్కీలో ఆరెంజ్ ట్రీస్ బాగా రోడ్ సైడ్ కనిపించినాయి అనమాట. రోడ్ డివైడర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మధ్య మధ్యలో వాళ్ళు ఈ ఆరెంజ్ ట్రీస్ని పెట్టారు. ఈ రిసార్ట్లో మాత్రము ఆరెంజ్ ట్రీస్ అనేవన్నీ మినీ మినీ ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. సో నేను అది నిజంగా అంటే లైక్ ఎడిబుల్ ఆరెంజేనా లేకపోతే ఏదైనా జస్ట్ హైబ్రిడ్ ఏదన్నా అని ఒక్కటి చిన్నది తెంపి చూస్తున్నాను అనమాట. అది ఎడిబుల్ ఆరెంజే, నేను తిన్నాను. సేమ్ నార్మల్ ఆరెంజ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇది మినియేచర్ ఆరెంజ్ లాగా ఉన్నాయి చిన్న చిన్నగా. ఇంకా రిసార్ట్కి ఇంకొక సైడ్ నేను చెప్పాను కదా, క్రికెట్ ఆడుకోవడానికి, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి, ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ ఆడుకోవడానికి కోర్ట్స్ ఉన్నాయని, అవే ఇవి. సో ఇవి రిసార్ట్కి కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తేనే ఇవి కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి జనరల్గా నార్మల్గా పూల్లో
ఉన్న వాళ్ళకి వీళ్ళకి తగలకుండా వాళ్ళు కొంచెం దాన్ని సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. మనం అది కూడా ఆడుకోవచ్చు. ఫైనల్గా మేమైతే చెక్అవుట్ చేసేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్లో బోర్ కొడుతుంది, ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్ కదా, సో టీవీ అదేమీ లేదనమాట. సో మేము మహన్య నాకు జడేస్తా అని అంటే సరే అని ఊరికనే సరదాగా అట్లా జడేసుకున్నాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.